ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి। జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా గుండారపు కృష్ణారెడ్డి, నల్ల నాగిరెడ్డి ఎన్నికయ్యారు। రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా ఎన్నికలు జరిగాయి। 9 మంది కార్యవర్గ సభ్యుల్ని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు। జిల్లా కోర్ కమిటీ సూచన మేరకు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన గుండారపు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాలకు సముచిత స్థానం కల్పించారనే ఉద్దేశంతో మరికొంతమందిని నామినేట్ చేస్తూ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు। ఇందులో రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గుండారపు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నల్ల నాగిరెడ్డి, ఉపాధ్యక్షులుగా మహిళా విభాగంలో మడుపు ప్రమోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పురుషుల విభాగంలో ఎగు మామిడి కృష్ణారెడ్డి, నరెడ్ల రాఘవరెడ్డి కూతురు వెంకటరెడ్డి, డబ్బు తిరుపతి రెడ్డి, గడ్డమీది ప్రసాద్ రెడ్డి, కుల్లపల్లి నరసింహారెడ్డి, లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డిలు నియామకమయ్యారు। సంయుక్త కార్యదర్శి మహిళా విభాగంలో దుండ్ర జలజారెడ్డి, పురుషుల విభాగంలో ముసుగు తిరుపతి రెడ్డి, ఏమిరెడ్డి కనకారెడ్డి, జువెంతల లక్ష్మారెడ్డి, మంద బాలరెడ్డి, కోశాధికారిగా ఎడ్మల హనుమంతరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహిళా విభాగంలో భీమా నీలిమారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ 1 ప్రేమ్ సాగర్ రెడ్డి, కంకనాల శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల రాజరెడ్డి, ఎగ్జిక్యూటివ్స్ నెంబర్ 2 లో గంది భాస్కర్ రెడ్డి, కరెడ్ల మల్లారెడ్డి, అబ్బారెడ్డి తిరుపతి రెడ్డి, అబ్బాడి తిరుపతి రెడ్డి, ప్రచార కార్యదర్శిగా గడ్డం సత్యనారాయణ రెడ్డి, బిచ్చుల రాజరెడ్డిలను ఎన్నుకున్నట్టు ప్రకటించారు। తమ ఎన్నికకు సహకరించిన వారందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు। రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం యొక్క నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా అందరి సమక్షంలో అందరి మన్ననలతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న నూతన కార్యవర్గం యొక్క రెడ్డి సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా శ్రీ గుండారపు కృష్ణారెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికైనారు। ఈరోజు నల్ల నాగిరెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా మరియు మిగతా కార్యవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకోవడము మీ యొక్క యూనిటీగా ఒక ఐక్యతకు నిదర్శనంగా మేమందరం కలిసి ఈరోజు మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తూ మన సంఘ అభివృద్ధి తోడ్పాలని మేమందరం కోరుకుంటూ అధ్యక్షుడు మాట్లాడుతున్నా కోరుతున్నాం। రెడ్డి కుల బాంధవులందరూ కూడా నా యొక్క నమస్కారం। గత 20 రోజులుగా మరి జిల్లా రెడ్డి సంఘానికి సంబంధించిన ఎలక్షన్లకు సంబంధించి ప్రక్రియ కొనసాగి మరి నిన్నటితో పూర్తయిపోయి పూర్తి స్థాయిలో అన్ని మండలాలకు ప్రాతినిధ్యం ఇస్తూ జిల్లా రెడ్డి సంఘాన్ని కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది। మరి ఈ కార్యక్రమం లోపల ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం లోపల సహకరించినటువంటి కోర్ కమిటీ సభ్యులైనటువంటి మరి లింగారెడ్డి గారు, చక్రాధర్ రెడ్డి గారు, నేవూరు వెంకటరెడ్డి గారు, రంగారెడ్డి గారు, అలాగే మహేందర్ రెడ్డి గారు, బాలరెడ్డి గారు, అలాగే మరి మొన్నటి వరకు కూడా బ్రహ్మాండంగా అధ్యక్ష బాధ్యత చేపట్టినటువంటి మన కూర అంజిరెడ్డి గారు, మరి ఇంకా ఎవరన్నా పేరు మర్చిపోతే క్షమించాలి, మన రాఘవరెడ్డి గారు, ఈ రకంగా అందరూ కూడా మరి 20 రోజుల నుంచి కష్టపడి జిల్లారెడ్డి సంఘం మరి ఐక్యంగా ప్రగతి పథంలో ముందరకు నడవాలంటే పోటీలు ముఖ్యం కాదు, మంచిగా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఐక్యతతో ఉండి మరి ఏకగ్రీవాలు చేసుకుంటే సంఘాన్ని ఎలాంటి వర్గాలు లేకుండా నడిపించుకోవాలంటే ఒక సదుద్దేశం వల్లది, గొప్ప ఉద్దేశం। తప్పకుండా ఏదైతే మరి సంఘం అభివృద్ధి గురించి మీరు పాటుపడిరో తప్పకుండా సంఘాన్ని మరి సిరిసిల్ల జిల్లాలో అన్ని సంఘాల కంటే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తప్పకుండా కృషి చేస్తుంది మా కార్యవర్గం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఇంకా రాబోయే రోజుల లోపల జిల్లారెడ్డి సంఘాన్ని మండలాల వ్యాప్తంగా గ్రామాల వ్యాప్తంగా విస్తరించి ఏదైతే గ్రామాల లోపల మండల లోపల ఉన్నటువంటి నిరుపేద పేద రెడ్డి బిడ్డలను తప్పకుండా రెడ్డి విద్యార్థులను రెడ్డి బిడ్డలను ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ భవన నిర్మాణంలో లోపల కూడా మరి రెడ్డి కార్యవర్గంతో పాటు అనేకమైనటువంటి రెడ్డి వ్యాపారస్తులు కానీ ఇంకా రెడ్డి ఫైనాన్షియర్స్ కానీ మరి సహకరించి మరి భవన నిర్మాణం పూర్తయ్యేదాకా మా వెంట ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ప్రకటించినటువంటి మరి 25 మంది కమిటీకి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు। మీకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి రెడ్డి సంక్షేమాన్ని ఐక్యత ప్రగతితో ముందరకు తీసుకుపోతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు। సంత సేవలాల్ మహారాజ్ స్ఫూర్తితో గిరిజనులు అన్ని రంగాల్లో ముందుకు సాగుతామని ఆల్ ఇండియా బంజారా సేవ సమితి ముస్తాబాద్ మండల అధ్యక్షులు లకావత్ నరసింహులు అన్నారు।
ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆల్ ఇండియా బంజారా సేవా సమితి మండల శాఖ ఆధ్వర్యంలో సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను గిరిజనుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట సేవలాల్ మహారాజ్ హోమాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. సేవలాల్ మహారాజ్ కు గిరిజన సాంప్రదాయ ప్రకారం బోకు బండార్ సమర్పించి ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గిరిజనుల అభ్యున్నతి కోసం సేవలాల్ మహారాజ్ ఎంతగానో కష్టపడ్డారని వెల్లడించారు. దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకులు సేవలాల్ మహారాజ్ అని వెల్లడించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క గిరిజనులు ముందుకు నడవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే ముస్తాబాద్ మండల కేంద్రంలో సేవలాల్ మహారాజ్ కమ్యూనిటీ భవన ఏర్పాటు కోసం ప్రభుత్వం 2 గుంటల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణాన్ని చేపట్టి ఇవ్వాలని మండల అధ్యక్షులు నరసింహులు కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి నాయక్, భూక్యా మధు నాయక్, దేవేందర్, గంగారాం, నాగరాజు, రెడ్డి నాయక్, సంతోష్, రమేష్, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ మండల అధ్యక్షుడు శీలం స్వామి, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్గాన్ని చూపెట్టి ఈరోజు బంజారా వాళ్ళ ఎస్టీ వాళ్ళ ఆరాధన దైవంగా పిలువబడే సేవలాల్ జయంతి జరుపుకోవడం చాలా గర్వించదగ్గ విషయము. ఇంకోటి ముస్తాబాద్ మండలంలో దాదాపు మా జనాభా 5,000 నుండి 7,000 దాకా జనాభా ఉంటుంది. ఎస్టీ వాళ్ళ జనాభా బంజారాది కనుక బంజారా వాళ్ళు ఆరాధించే ఆరాధన దైవం సేవలాల్ యొక్క గుడి కూడా కట్టడానికి కొంత ప్లేస్ ఇస్తే బాగుండు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు మరి మన ఎల్లా బాలెడ్ అన్న గారు దాన్ని కొంచెం ఆలోచించి కొంచెం మాకు ఈ భూమి కేటాయిస్తే ఎల్లకాలం మీ పేరుంటుందని మేము ఒక విన్నపించుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము క్యాజువల్ ఇది సెలవు ప్రకటించడం జరిగింది. కానీ దీనికి ఒక గవర్నమెంట్ హాలిడేగా ప్రకటిస్తే ఇంకా బాగుండు. ఈ ప్రభుత్వం మాకు వెంటనే సహాయం అందించాలి. మేము మరో జయంతి ఖచ్చితంగా దాంట్లో మేము జరుపుకుంటామని విశ్వసిస్తున్నాం ఇప్పుడున్న నాయకులపై. జై శివరాం. ఈ రోజున మా శివలాల్ జయంతి వేడుకల ముస్తాబాద్ మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో జరపడం జరిగింది. మా శివలాల్ మహారాజు మాకు ఎన్నో దారులు చూపించిండు. మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లంబాడి దైవ ఆరాధత శివలాల్ మహారాజు ఒక్కొక్కరు ఆయన చూపించిన మార్గంలో వెళ్తూ ఉంటే డాక్టర్లు, యాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏది ఉన్నా కానీ మాకు శివలాల్ మహారాజు దారి చూపించిండు. ఆయన ఆధ్వర్యంలో మేము అన్ని విధాలుగా ముందుకెళ్తున్నాం. ఇంకా ముందుకెళ్ళాలని కోరుతున్నాము. శివలాల్ మహారాజు మా ఎస్టీ లంబాడాలు ఈ రోజున రోడ్డు మీద మేము ఇంత ఘనంగా తిరుగుతున్నామంటే ఆయన దయ వల్లనే. ఎందుకంటే ఆ రోజులలో ఆయన ముందుకు రాకుంటే మేము ఇంకా రాకపోదు ముందుకు. కాబట్టి మా శివలాల్ మహారాజ్ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా ముస్తాబాద్ మండలు 4 తండవాసులు ఉన్నాం. ఇక్కడ తండ నాయకులు రెడ్డి నాయకు, గంగారాం, దేవేందర్ నాయక్, సంజయ్ నాయక్, నాగరాజు చాలామంది మేము అందరం 4 తండవాసులు అందరం వచ్చినాము. ఒక్కొక్క సర్పంచులు, ఉప సర్పంచ్, జడ్పీటీసులు చాలామంది ఎదుగుతున్నాం. కాబట్టి గౌరవంగా చెప్తున్నాం మా శివలాల్ మహారాజ్ ఈ రోజున ఆయన చేసుట్లో మేము ఇంతవరకు ముందుకు వచ్చినాం, అన్ని విధాలుగా సహకరించినాం. కాబట్టి మాకు కూడా కొంచెం ప్రభుత్వం ఇంకా మాకు కొంచెం ఆదుకోవాలి. ఇక్కడ ముస్తాబాద్ మండలంలో మేము ఒక దేవుని మేము 4 తండాల నుంచి వచ్చి ఇక్కడ చేయాలంటే మాకు ఒక ల్యాండ్ లేదు. మాకు ఎక్కడైనా కూర్చుందామంటే ఏం లేదు. కాబట్టి మాకు ఒకటి కమిటీ హాల్ గురించి ఒక 2 గుంటల భూమి కొంచెం కావాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దయచేసి ఒకటి గుర్తించండి. మాకు కొంచెం ఒక 2 గుంటలు సరిపోతుంది మాకు. ఎందుకంటే ఇక్కడ కమిటీ హాల్ మా శివలాల్ మహారాజ్ టెంపుల్ కట్టుకుందామని అనుకుంటున్నాం.
కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్న మన నాయకులు ఇప్పుడు మన ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఎల్లబాల్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాము, పోతే గజ్జల రాజు అందరికీ వినపం చేస్తున్నాము, ఒక్కటి కొంచెం మాకు సహకరించాలని ఈ ప్రభుత్వం ద్వారా మా తండవాసులు మేము కూడా ఇక్కడ మండల అన్ని కులాలకు ఇచ్చిరు, మా కులాలకు కూడా ఇవ్వలేరు. కాబట్టి దయచేసి ఇది ఒక్కటి మాకు గుర్తించి ఒక 2 గుంటల భూమి మాకు కేటాయించాలని కోరుతున్నాం. మా జనాభా దాదాపు 5,000 జనాభా ఉంది. కాబట్టి మండలంలో కూడా మాకు కొంచెం సాయం ఉండాలని కోరుతున్నాము. దయచేసి ఈ ప్రభుత్వం ఒకటే విన్నపం, మా శివలాల్ జయంతి వేడుకల్లో మళ్ళీ వచ్చే జయంతి అదే భూములలో చేసుకుంటామని కొంచెం మాకు కూడా కొంచెం హామీలు ఇస్తే బాగుంటుంది. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ కొలువుల జాతర చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి సీఎం రేవంత్ కు కానుకగా ఇవ్వాలని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్రా రవితేజ గౌడ్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో ఏమో కానీ నిరుద్యోగులు కొట్టిన దెబ్బకు కేసీఆర్ గువ్వగోయమందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవమని తెలిసి బీఆర్ఎస్ తెర వెనుక బీజేపీకి మద్దతు తెలుపుతుందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోని 50,000కు పైగా ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల చావు డప్పులు మోగితే ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఉద్యోగాలు పొంది పెళ్లి డప్పులు మోగుతున్నాయన్నారు. మళ్లీ జాబ్ క్యాలెండర్ సంవత్సరాన్ని ప్రకటించి గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు ఉద్యోగుల భర్తీకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని, మరో 50,000 ప్రైవేటు ఉద్యోగాలకు మంత్రి శ్రీధర్ బాబు శ్రీకారం చుట్టారన్నారు. రాహుల్ గాంధీ ఆశయాలకు మేరకు అనుగుణంగా కులగణన చేసి 42% రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. 8 మంది ఎంపీలు, అందులో 2 కేంద్ర మంత్రులు ఉండి గత పార్లమెంట్ బడ్జెట్ లో కేంద్రం నుండి తెలంగాణకు గుండు సున్నా కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని దారిలో పెడుతూ కొలువుల జాతర చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని ఈ సందర్భంగా రవితేజ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ లీగల్ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, కన్వీనర్ శేఖర్, వివేక్, స్పోర్ట్స్ పర్సన్ గుడిశల భగవాన్, బుద్ధుల రాజేష్, కాంగ్రెస్ నాయకులు విశాల్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించబడతా ఉంది. నాతో పాటు లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి గారు, మరియు కన్వీనర్ వివేక్ గౌడ్, మరియు లీగల్ సెల్ టీం భగవాన్ గారు, మరియు రాజేష్ గారు, మరియు అడ్వకేట్ శేఖర్ గారు, మరియు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ విశాల్ మరియు తదితరులందరూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. అయితే మనందరికీ తెలుసు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మద్దతు తెలిపిన శ్రీ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు నిలబడుతున్న విషయం మీ అందరికీ విదితమే. ఈ ఎన్నికల్లో మళ్ళొకసారి బీజేపీ, బీఆర్ఎస్ 2 కుమ్మక్కై మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఉన్నాయి. తెర వెనక చీకటి ఒప్పందం చేసుకొని మళ్ళొకసారి బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతా ఉంది. పోటీలో గెలవలేమని చెప్పి బీఆర్ఎస్కి ఆల్రెడీ అర్థమైపోయింది. కేసీఆర్ వారు మొన్న అంటా ఉన్నారు, నేను కొడితే మామూలుగా ఉండదని చెప్పి. నిరుద్యోగం కొట్టిన దెబ్బకు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గుయ్యమంటనే ఉన్నారు. మీరు చూసినట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2020 నాటికి 6 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు మాత్రమే. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సరంలోనే, ఏడాదిలోనే 55,143 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేసి పరీక్షలు కూడా నిర్వహించింది. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే కేవలం 56 రోజుల్లోనే 11,000 టీచర్ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది. సో ఇది నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధత. గత ప్రభుత్వంలో కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందు దాగి బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య మొదలుకొని మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొండ్రపేట మండలం వట్టిమల్ల గ్రామంలో ముచ్చర్ల మహేందర్ అనే యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా దాదాపు వందలాదిగా విద్యార్థులు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాని కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల చావు డప్పులు మోగితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల ఉద్యోగాలు పొంది ప్రతి ఇంట్లో పెళ్లి డప్పులు మోగుతూ ఉన్నాయి. మనం అట్లే చూసుకున్నట్లయితే
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన మంత్రివర్యులు దుద్దిల శ్రీధరబాబు గారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు 1,78,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి దాదాపు 50,000 ప్రైవేటు ఉద్యోగాల సృష్టికి శ్రీకారం చుట్టారు. ఇది నిరుద్యోగుల గురించి మన ప్రజాప్రభుత్వం చేస్తున్న చర్యలు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ బోర్డుకి చైర్మన్గా ఒక బీసీ బిడ్డను నియమించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి మళ్ళొకసారి ఇదివరకే ప్రకటించారు, మళ్ళొకసారి గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 దాకా ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టబోతోంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా ఈ విధంగా నిరుద్యోగులకు కల్పిస్తూనే సామాజిక న్యాయం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి తన యొక్క నిబద్ధతను చాటుకుంటా ఉంది. కులాల పునాదుల మీద భారత సమాజం నిర్మాణం అయి ఉంది. రాహుల్ గాంధీ గారి ఆశయాల మేరకు కులగణన చేపట్టి మన బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విధంగా మనము స్థానిక సంస్థల ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయడం కూడా మనం గమనించవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోటే సామాజిక న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతం తెలపడానికి ఇది సరిపోదా అని చెప్పి నేను ప్రజల్ని అడుగుతా ఉన్నాను. ఒక పక్క సామాజిక న్యాయం, మరో పక్క సంక్షేమ పథకాలు, ఇంకో పక్క అభివృద్ధి. తెలంగాణ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి చూస్తూ ఓర్వలేక బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ మొన్న బడ్జెట్లో మన రాష్ట్రానికి ఇచ్చింది గుండు 0. మనం 8 మంది ఎంపీలను గెలిపి పార్లమెంటుకు పంపిస్తే మనకు మన ఎంపీ కూడా తీసుకురాలి, నయా పైసా కూడా తీసుకురాలి. మరి అట్లాంటి బీజేపీ పార్టీకి మరొక ఎమ్మెల్సీ అభ్యర్థిని మనం ఇస్తే మరి వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అగ్నివీర్ అనే ఒక స్కీమ్ కింద వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థుల బంగారు భవిష్యత్తును బూడిదపాలు చేసినట్లు మళ్ళీ గ్రాడ్యుయేట్లను కూడా అగ్నికి ఆహుతి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రాడ్యుయేట్లను నేను కోరుతా ఉన్నా, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిరుద్యోగుల పక్షపాతి, వాళ్ళు మన జీవితాలను నాగం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కొలువుల జాతర ప్రకటిస్తూ మన కొలువుల జాతర ప్రకటిస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గారికి మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్సీ కానుకగా ఇవ్వాలని చెప్పి నేను గ్రాడ్యుయేట్లందరినీ కోరుతా ఉన్నాను. గంభీరావుపేట మండలం రత్నగిరిపల్లెలో శ్రీ మల్లికార్జున స్వామి, మేడాలమ్మ, కేతలమ్మ, రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రత్నగిరిపల్లె గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి, మేడాలమ్మ, కేతలమ్మ, రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. రోజు భారీ ఊరేగింపుతో విధుల్లో గుండా పోచమ్మ బోనాలు, గంగ స్నానం, తెప్పోత్సవాన్ని, గంగకు తెప్ప విడిచిట కార్యక్రమం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, కుల బాంధవులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మానేరు ప్రాజెక్టులో కేజీ కల్చర్ ను ఏర్పాటు చేస్తుండడం వల్ల స్థానిక ముదిరాజులకు అన్యాయం జరుగుతోందని ముదిరాజ్ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం అన్నారు. మిడ్ మానేరు శివార్లో కేజీ కల్చర్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము, జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్యతో కలిసి సందర్శించి పరిశీలించారు. కేజీ కల్చర్ ను ఏర్పాటు చేస్తుండడం వల్ల స్థానికంగా ఉన్న ముద్రాజులకు అలాగే మిడ్ మానేర్ ప్రాజెక్టులో నిర్వాసితులైన వారికి ఉపాధి కరువవుతుందని అక్వా హబ్ పేరిట తమ నుండి భూములు తీసుకుని మధ్య మానేర్లో కేజీ కల్చర్ ను ఏర్పాటు చేస్తున్నారని ముదిరాజులు అట్టి పనులు వ్యతిరేకిస్తున్నారు. తమకున్న అనుమతులు ఏంటో చూపించి వారు పనులు చేసుకోవాలని స్థానికంగా ఉన్న ముదిరాజులు ఉపాధికి ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకుండా తమ కంపెనీలో పనులు చూపించాలని తెలిపారు. కాగా గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించని సదరు వ్యక్తులు ప్రభుత్వం మారిన తర్వాత జిల్లా అధికారులకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేకుండా పనులు ప్రారంభించడమే కాకుండా తాము హైదరాబాద్ కార్యాలయంలో సమాచారం ఇచ్చామని, ప్రాపర్ గా జిల్లా అధికారులకు వారే సమాచారం ఇస్తారని, తమ పనులు తామే చేసుకుంటామని మాట్లాడడం కోసం మెరుపు. దీంతో అక్కడికి వెళ్లిన ముద్రాజ్ సంఘం నాయకులు స్థానిక ముద్రాజులు వెంటనే ప్రస్తుతం చేస్తున్న పనుల్ని నిలిపివేసి తమకున్న అనుమతులు చూపించి అనుమతుల మేరకు పనులు చేసుకోవాలని తెలిపారు. మీరు ఇంటర్నల్ డిపార్ట్మెంట్ చేయాలనే కానీ వాళ్ళు చెప్పలేదు. మమ్మల్ని అడిగితే ఎలా ఏమంటారు సార్, వాళ్ళు చెప్పలే. అదే మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ మీరు పోయి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కి చెప్పాలి కదా, కలెక్టర్ గారికి చెప్పాల్సింది, కమిషనర్ గారు, సెక్రటరీ గారు. మా ఊరు వాళ్ళు ఇప్పుడు వీళ్ళంతా ఒక దగ్గర 400 మంది ఉపాధి కోల్పోతారు. మీరు ప్రాపర్ ఛానల్ రావాలి కదా, మనం కదా డైరెక్ట్ గా ఏది పర్మిషన్ మీరు పర్మిషన్ ఉంది అంటున్నారు, పేపర్ చూపించండి కదా, చూపిస్తాం అంతే కదా, పేపర్ చూపించండి. కలెక్టర్ గారి దగ్గర సాటర్డే, సండే, రేపు సండే, మండే నాడు ఖచ్చితంగా మీరు అందరు రావాలి ఆఫీస్. కలెక్టర్ గారి దగ్గరికి మా ఊరు వాళ్ళు వస్తారు, 3000 మంది వస్తారు, డిఎఫ్ఓ గారు ఉంటారు. మీరు అక్కడ అదే కలెక్టర్ ప్రొసీజర్ చేసి మీరు అది చేయండి. మీతో ఏం కాదు, ఇది చెప్పారు కదా, చెప్పండి. ఇప్పుడు మీరు అందరు ఇప్పుడు ఉపాధి పోతుంది చేయరమండి, ఆ విధంగా చేయము మేము. ఎలా ప్రొసీజరో అదే చేస్తాం, మీరు చెప్పినట్టే. ఆర్ఎన్ఆర్ కాలనీ, అంగలపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో మరి గత కొద్ది రోజులుగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మిడ్ మానేర్లో కేజీ కల్చర్ వీళ్ళు ఓపెన్ చేసినారు. గతంలో అక్వాబు పెడతానని చెప్పి 1000 ఎకరాలు తీసుకున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అక్వాబు వస్తే మాకు ఇంత ఉపాధి దొరుకుతుంది, మాకు ఇంత రోజు దొరుకుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు భూములు తీసుకొని మరి ఇప్పటివరకు కొంతమందికి చెల్లించిన పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈ కేజీ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఆపి మరి కలెక్టర్ గారి దృష్టికి పోతే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి లేదు, చైర్మన్కు, డిఎఫ్ఓ గారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు వర్కులు చాలు చేసిరు. కాబట్టి మరి మా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో, ఫిషరీస్ చైర్మన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదే తరహాలో మరి ఫిషరీస్ వాళ్ళ జనరల్ మేనేజర్ వారు చెప్పేది ఏంటంటే, మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, మాకు లైసెన్స్ ఉంది, అక్కడ కలెక్టర్ మన సీఎంఓ ఆఫీస్లో మరి వాళ్ళు ఇచ్చారా అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తక్షణమే ఎమ్మెల్యే గారు, మరి మా కేకే మహేంద్రన్న గారు, సీనన్న గారు, కలెక్టర్ గారు దీన్ని తక్షణమే సాల్వ్ చేసి ఇక్కడ ఉన్న మన 3000 మంది నిర్వాసితులకు న్యాయం చేయాలని చెప్పి మేము ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మేము మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అప్పుడున్న అక్వా హబ్లో ఎన్నో భూములు కోల్పోయిన మా నిర్వాసితులకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఉపాధి లేదు. రోజొక కిలో చేపలు తెచ్చుకొని అమ్ముకుంటే మరి రోజు వెళ్తుంది, ఇంత బియ్యం తెచ్చుకొని బతుకుతారనే ఉద్దేశంతో వాళ్ళు చేపలు పట్టుకొని జీవిస్తూ ఉంటే అందులో ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ కేజీ కల్చర్ అని ఒక విభాగం పెట్టి దాన్ని ఫ్యాక్టరీ పెట్టి మరి వీళ్ళందరూ ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి దీన్ని తక్షణం వీళ్ళని ఆదుకొని ఎలాంటి చర్చ పెట్టి మరి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మేము ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శాంతినగర్ ఏరియాలో పనిచేస్తున్న పవర్లూమ్ కార్మికుల సమావేశం శాంతినగర్ పద్మశాలి సంఘం భవనం ఆవరణంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 2023 యారన్ సబ్సిడీ కూలీ పెంపు, వర్క్ టు ఓనర్ మరియు ఇతర సమస్యలపై చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ గారు మాట్లాడారు. సిరిసిల్లలో గత సంవత్సర కాలంగా సరైన ఉపాధి లేక కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సంవత్సర కాలంలో దాదాపు 15 మంది పవర్లూమ్ మరియు అనుబంధ రంగాల కార్మికులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని, ప్రభుత్వం కార్మికులకు ఉపాధి కల్పించి మెరుగైన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా ప్రభుత్వం స్పందించి బతుకమ్మ చీరల స్థానంలో మహిళా పొదుపు సంఘాల మహిళలకు చీరలను ఇచ్చేందుకు ఆర్డర్ను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రోజుకు కనీసం 1000 రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని, అదేవిధంగా పాలిస్టర్ వస్త్రానికి కూలీ ఒప్పంద గడువు ముగిసిన యజమానులు కూలీ పెంచడం లేదని, 2023 సంవత్సరం 10% యారన్ సబ్సిడీ అందించడంలో వర్క్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంలో అధికారులు తీవ్రంగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పవర్లూమ్ కార్మికుల డిమాండ్ను పరిష్కరించుకుంటే ఫిబ్రవరి 17 తర్వాత ఏ రోజు నుండైనా నివేదిక సమ్మెకు వెళ్తామని, సమ్మె సన్నాహకంలో భాగంగానే సిరిసిల్ల పట్టణంలోని పవర్లూమ్ కార్మికులను సంఘటితం చేయడం కోసం సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పవర్లూమ్ కార్మికుల సమస్యలపై చర్చించి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సేమ్లో శాంతినగర్ ఏరియా నూతన కమిటీని 14 మందితో ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈరోజు శాంతినగర్ పవర్లూమ్ వర్కర్ల సమావేశం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పద్మశాలి సంఘం ఆవరణలో జరిగింది. ఇక్కడ పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే కాలంలో పోరాటం చేసినందుకు కూడా ఒక కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పవర్లూమ్ కార్మికుల సమస్యలు ఏవైతున్నాయో వాళ్ళ పాలిస్టర్కి సంబంధించినటువంటి కూలీ దించడం, అట్లాగే అగ్రిమెంట్ అయిపోయిన కూలీ పెంచకపోవడం అదొక సమస్య ఉంది. అట్లాగే 2023కు సంబంధించిన యారన్ సబ్సిడీ కూడా రాలేదు, అది వెంటనే విడుదల చేయాలని అదొక సమస్య ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కార్మికులను యజమానులు చేయాలని ప్రకటిస్తుందో దానికి సంబంధించి ఈ కార్మికులు యజమానులు కావాలని ఇక్కడ ఉన్న కార్మికులందరూ గత 10 సంవత్సరాల నుండి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా షెడ్లు నిర్మాణం పూర్తయింది. కానీ ఇంకా సాంచాలు రాలేదు. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాళ్ళకు ఇస్తామని చెప్తుంది, కానీ దానిలో ఒక అంటకం కలిగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేంటంటే ఇక్కడ ఉన్న కార్మికులు, మన పవర్లూమ్ రంగంలో పనిచేసే కార్మికులందరూ 50 ఏళ్ళు 60 ఏళ్ళ దాకా ఉన్నోళ్ళే ఉన్నారు. కాబట్టి వయసును 50 ఏళ్ళకే పెట్టాలని చూస్తుంది, కానీ దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే వయసు ఉందో అది 60 ఏళ్ళ దాకా ఉంటేనే చాలామంది కార్మికులు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని 60 ఏళ్ళకు పొడిగించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాబోయే చీరలకు సంబంధించి రోజుకు 1000 రూపాయల కూలీ పడే విధంగా కూడా కార్మికుల కూలీ నిర్ణయం చేయాలి. ఇప్పటివరకు ఈ కార్మికులకు సంబంధించిన కూలీ నిర్ణయం చేయలేదు, అది కూడా వెంటనే చేయాలి. దాంతోపాటు అనుబంధ రంగాల కార్మికులకు కూడా కూలీ నిర్ణయించాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే బతుకమ్మ ఏదైతే చీరలు ఇస్తున్నారో దాన్ని కూడా వర్కర్లకు సంబంధించి 10% యారన్ సబ్సిడీ యథావిధిగా అమలు చేయాలి. అనుబంధ రంగాల కార్మికులకు కూడా అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ పాలిస్టర్కు సంబంధించిన కూలీ అవుతుందో వెంటనే యజమానులు మరి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తాను. లేకుంటే 17 తర్వాత మరి మేము కార్మికులందరినీ సిద్ధం చేసి పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతాం, అవసరమైన సమ్మె కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పోరాటానికి సిద్ధం చేస్తూ ఈరోజు నూతన కమిటీ శాంతినగర్కు వేసుకోవడం జరిగింది. ఇక్కడ శాంతినగర్ పవర్లూమ్ కార్మికులకు సంబంధించి అధ్యక్షుడిగా ఎన్ఎం లక్ష్మీనారాయణను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కార్యదర్శిగా గూట్ల చంద్రశేఖర్ గారు ఆయనను ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా భోగ వెంకటేశం, అట్లాగే ఇంకో ఉపాధ్యక్షులుగా సప్పని శ్రీకాంత్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సహాయ కార్యదర్శిగా బాసపత్రి ప్రభాకర్ను, అట్లాగే ఇంకో సహాయ కార్యదర్శిగా లగిశెట్టి మల్లేశ్వరం గారిని ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే 14 మందితోటి ఈ కమిటీ ఎన్నుకొని శాంతినగర్కి సంబంధించినటువంటి రాబోయే కాలంలో కార్మికుల సమస్యలపై ఈ కమిటీ పనిచేస్తూ అందరినీ ఐక్యంగా ఇక్కడ కార్మికులందరినీ ఐక్యం చేసే విధంగా కూడా ఈ కమిటీ కృషి చేస్తానని వారు తెలియడం జరిగింది. కాబట్టి నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీకి సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేమైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సూటిగా ప్రశ్నించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జెడ్పీటీసీ ఆఫీసులో శుక్రవారం మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరుస కృష్ణహరి, అందే సుభాష్ కలిసి మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించేందుకు మాజీ సీఎం కేసీఆర్ రూపకల్పన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగిందని, అందులో భాగంగానే 550 కోట్లతో మల్కపేట రిజర్వాయర్ నిర్మాణం చేసి 22 కిలోమీటర్ల గ్రావిటీ, 12 కిలోమీటర్ల మేర టర్నల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదే కెనాల్లో నీటిని విడుదల చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఎలక్షన్ కోడ్ వచ్చి మల్కపేట రిజర్వాయర్ ను కేసీఆర్ ప్రారంభించలేకపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాలువల్లో పూలు వేసి పూజలు చేస్తూ సంబరాలు నిర్వహించుకోవడం ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వంలో గ్రామాన గొలుసుకట్టు చెరువుల్ని రిపేర్ చేసి అందులోకి కెనాల్ ద్వారా నీరు నిండేలా చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో 3 పవర్ ప్లాంట్లు నిర్మాణం చేశారని, అందులో భాగంగానే యాదాద్రిలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడున్న సర్కార్ రిబ్బన్ను కట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో కట్ని ప్రారంభించుకుంటూ వస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికీ 3 స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ప్రజలు కన్ను కాల్చి వాతలు పెడతారని, ఎన్నికల వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎడ్ల సందీప్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ బందరపు బాలరెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు షేతియా నాయక్, సీనియర్ నాయకులు మీసం రాజం, ఎనగందుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా కూడా సాధ్యంతో చేసే గొప్పగా పాలకుడు రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనే రకంగా ఆలోచనతో బ్రహ్మాండంగా వాస్తవానికి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎవరితో ఏమైనా కూడా ధైర్యం పోయి ముందుకు పోయి మహానాయకుడు అవుతాడు. దానితో పాటు మన నాయకుడు కేటీఆర్ గారు యువ నాయకుడు బ్రహ్మాండమైన మనకి సిరిసిల్ల కాన్సెప్టే కాకుండా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి చేసిన వ్యక్తి. అలాగే ఆ రకంగా ఇప్పటికి కూడా తగ్గని మండు పోసింది లేదు, ఏం లేదు. ఈజీఎస్ నిధులు తెచ్చి అంటే ఈజీఎస్ నిధులతో ఈ రోజు వాస్తవం సెంట్రల్ నిధులు ఈజీఎస్ నిధులతో ఏం చేశారంటే ఇప్పుడు సీసీ రోడ్లు ఇచ్చారు. వాస్తవం ప్రభుత్వం ఏదైనా చేసిందంటే ఏది లేదు. కాబట్టి దయచేసి ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు గొప్ప చెప్పుకుంటే గొప్ప మీరు సొంతంగా పనిచేసి మీరు అభివృద్ధి చేసి మీరేమైనా చేసినట్లయితే అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఇప్పటికైనా ఎలక్షన్ పెడితే మీకు భయం ఉంది, ఎందుకు తెలుసా? వాస్తవం మేము గెలుస్తామో గెలవము, మా స్థానిక ఎలక్షన్ మేము ఉండమో గెలుస్తామో గెలవము అనే ఆలోచనతో దీని ఒక ప్రొలాగ్ ఏదంటే రిజర్వేషన్ చెప్పడము, లేకపోతే ఇది చేసి రిజర్వేషన్ కరెక్ట్ చేయొచ్చు కదా, మీ చేతులే కదా. ప్రభుత్వ నాయకులు మీరే, నాయకులు ప్రభుత్వ అధికారులు మీరే, అందరూ మీరే కదా. అందరూ అనుకుంటే పెద్ద రోజులు పట్టాయి. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మేము మీకు ప్రతి దాన్ని కూడా తిరగబడి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులే కాకుండా రైతాంగం కూడా తిరగబడ్డారని కబడ్డారు. ఎందుకంటే ఇవన్నీ కూడా అబద్ధ మాటలతో కాకుండా సత్యం మాటలు చేసి గొప్ప పనులు చేసి ముందుకు వచ్చే ప్రజలు కూడా మిమ్మల్ని నమ్ముతారు. లేకుంటే ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మీరు బాగా ఆలోచించుకొని చేయాల్సిందే కోరుకుంటున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి గొప్ప మహానేత ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దూరదృష్టితోటి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్మానేర్లకు నీళ్లు తీసుకొచ్చి మిడ్మానేర్ నుంచి మల్కపేటలో కొత్తగా రిజర్వేయర్ కట్టి అక్కడి నుండి అప్పర్ మానేర్కు తీసుకొచ్చినట్లయితే ఈ యొక్క సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం కాబట్టి ఆనాడు దూరదృష్టితోటి గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మల్కపేట రిజర్వాయర్ను కట్టడం జరిగింది. అదేవిధంగా కట్టిన తర్వాత వెంటనే కాళేశ్వరం వాటర్ని తీసుకొచ్చి మిడ్మానేర్లో పోసి మిడ్మానేర్ నుంచి మల్కపేట రిజర్వ్లో పోసినటువంటి సందర్భం ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి పుణ్యమే. ఇలా కాలువలలో నీళ్ళిడిసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ప్రాజెక్టు ఎవరు కట్టినరు, ఆనాడు ఆలోచన ఎవరు చేసిండ్రు, ఇలా చేసినటువంటి ఆలోచనకు సంబరపడేది ఎవరు? ఇలా పూల వర్షం కురిపించి ఇలా మీరు వాటర్లో పూలేసి సంబరపడుతున్నటువంటి సందర్భం ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి పుణ్యమాని ఈ సందర్భంగా నేను రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజంగా అంత దూరదృష్టితోటి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అదేవిధంగా మిడ్మానేర్ నుంచి ఇలా మల్కపేట రిజర్వేయర్ ఎప్పటికీ నిండుకుండలాగా రిజర్వేర్ చేసి అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువులు ఏవైతున్నాయో గ్రామాలలో అనుకున్నటువంటి గొలుసుకట్టు చెరువులను నింపుకుంటూ అప్పర్ మానేర్కు నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారికే దక్కిందని ఇలా ఆ పుణ్యమంతా కూడా కేసీఆర్కే చెందాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇలా కేసీఆర్ కట్టినటువంటి ప్రతి పనిని కూడా ప్రారంభించుకుంటూ గొప్పలు చెప్పుకున్నటువంటి సందర్భము. ఇలా రైతులకు ఆనాడు 2014 కంటే ముందు రైతులకు 3 గంటలు 4 గంటలు కరెంట్ ఉన్నటువంటి సందర్భం ఇలా ఆనాడు రైతాంగం అంతా చూడడం జరిగింది. రైతులకు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో 3 పవర్ ప్లాంట్లను కట్టి ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్ రేవంత్ రెడ్డి ఓపెన్ చేసి ఇలా గొప్పలు చెప్పుకున్నటువంటి సందర్భం. ఆనాడు కేసీఆర్ గారి ఆలోచనే ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే కేసీఆర్ గారి ఆలోచన, ఇలా మిడ్మానేరే కేసీఆర్ గారి ఆలోచన, మల్కపేట రిజర్వేరే కేసీఆర్ గారి ఆలోచన, ఇలా అప్పర్ మానేర్లకు ఎర్ర మండు డెండల నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఆనాడు కేసీఆర్ గారిది. ఇలా మీరు చేసింది ఏంటంటే ఇలా కేసీఆర్ గారు పునాది వేసి
అన్ని కట్టిన తర్వాత వచ్చి రిబ్బన్లు కట్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భం ప్రజలందరికీ తెలుసు. మీ యొక్క ప్రగల్భాలు, మీ యొక్క సంబరాలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు స్థానిక ఎలక్షన్లు పెడితే కర్ర కాల్చి వాత పెడతారని ఎప్పటికప్పుడు వాయి చేసుకుంటూ ఇలా మీ యొక్క ఎలక్షన్ నాటకం ఆడుకుంటూ ఎలక్షన్లని పథకాలు ఇచ్చుకుంటూ ఎలక్షన్లని రైతు భరోసా వేసుకుంటూ మళ్ళీ 1 ఎకరం వేసి 2 ఎకరాల కాపుడు, 2 ఎకరాలు వేసి 3 ఎకరాల కాపుడు, ఇదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ నైజాం, కాంగ్రెస్ కుట్ర 75 ఏళ్ల నుంచి ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మహిళను మందలిచ్చినా, ఏ రైతును మందలిచ్చినా, ఏ కార్మికుని మందలిచ్చినా ఇలా కాంగ్రెస్ నైజాం ఏందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఇలా మల్కపేట రిజర్వేయర్ ద్వారా ఇలా నీళ్లు తీసుకొచ్చి ఇలా కెనాల్ ద్వారా వస్తుందంటే అది కేసీఆర్ పుణ్యమని సందర్భంగా రైతాంగానందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. రైతులందరూ కూడా సంతోషపడేటువంటి సందర్భం. ఆనాడు ఎలక్షన్ కోడ్ రాకుంటే మల్కపేట రిజర్వేయర్ ను వదిలి కాలువ నుంచి ట్రయల్ రన్ చేసేటువంటి పరిస్థితి ఎలక్షన్ కోడ్ రావడం వలన ఆనాడు కేసీఆర్ గారు దాన్ని పోలేకపోయిండు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని నిలిచి వీళ్ళు ఏదో మేమేదో సాధించినట్టు గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఏ ఎలక్షన్ వచ్చినా ప్రజలందరూ కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. గుండెలు పెట్టుకొని కాపాడుకుంటాము, మేము ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినాము, ఇలా ఈ కాంగ్రెస్ దౌర్భాగ్య పరిస్థితి, ఈ కాంగ్రెస్ దుర్మార్గ పాలనను అంతం చేయాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా రైతాంగం అంతా ప్రజలంతా కూడా మళ్ళీ కేసీఆర్ గారి ఆశీర్వాదాన్ని కోరుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తపశ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గిరిజనుల ఆరోగ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నేటి మధ్యాహ్నం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెదుగుట్ట సమీపంలోని బంజారా పౌన స్థలంలో సేవలాల్ జయంతి వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారా భవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు సమకూరుస్తామని తెలిపారు. గిరిజనులు అంతా ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన హక్కుల్ని నెరవేరుస్తామని తెలిపారు. బంజారా 286 జయంతి సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మా ఆనవాయితీ దాదాపు సిరిసిల్ల జిల్లాలో 15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సేవలాల్ జయంతి ఇది ఈరోజు కూడా చాలా బ్రహ్మాండంగా ఊరేగింపుగా సేవలాల్ మహారాజ్ని మేము కొలుసుకుంటాం. ఎందుకంటే మా గురువు మాకు ఐక్యత చేయడానికి మా సేవలాల్ మహారాజ్ ఆ రోజు మమ్మల్ని ఐక్యత చేయడానికి సేవలాల్ మహారాజ్ ఊరు దండా తిరిగి జంగల్లో ఎక్కడెక్కడ గిరిజనులు ఉంటే మన ఐక్యత చేయడానికి సేవలాల్ మహారాజ్ మమ్మల్ని ఈరోజు ఇక్కడ వచ్చామంటే సేవలాల్ మహారాజ్ చేయబట్టే ఈరోజు మేము సిటీలలో కూడా ఏదైనా కానీ సేవలాల్ మహారాజ్ చేయడానికి ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మా గిరిజన బిడ్డలకు పేరు పేరున మా సేవలాల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. సేవలాల్ మహారాజ్ గారి యొక్క మా ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ గారి జయంతి 286వ జయంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మా బంజారా సోదరులు జరుపుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా దీనికి అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నది. గతం నుంచి మేము ఆనవాయితీగా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా పండుగలు జరుపుకుంటున్నాం. కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఈ సిరిసిల్ల కేంద్రంలో మొత్తం ర్యాలీగా తిరుగుతూ దీంట్లో మా ప్రజా సంఘాలు కావచ్చు, గిరిజన బిడ్డలు కావచ్చు, మా ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి అతీతంగా కూడా అందరం సమిష్టిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటా ఉన్నాం. నిజంగా చాలా సంతోషం. రాబోయే రోజులలో కూడా ప్రభుత్వం మాకు ఈ క్యాజువల్ లీవ్ కాకుండా జనరల్ హాలిడేగా డిక్లేర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇంత సంబరంగా జరుపుకుంటున్న సందర్భంగా మా అందరి కుల బాంధవుల తరఫున వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. దీని తదనంతరం కార్యక్రమం బంజారా భవన్ స్థలం దగ్గర కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిబద్ధతతో కూడుకున్న సూచనలు చేశారు. ఇవాళ ఆ సూచనలే ఆ రోజు 286 సంవత్సరాల క్రితం చేసిన సూచనలన్నీ కూడా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అదే అహింస, అదే మద్యపాన నిషేధం, అదే ధూమపాన నిషేధం, అదే గోవధ నిషేధం కానివ్వండి, ఇంకా నిషేధం కానివ్వండి కూడా ఇవన్నీ కూడా రూపాంతరం చెల్లి మనుషుల్లోకి వెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా చాటి చూపబడుతుంది. అంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం ఈ యొక్క
ఈ యొక్క గోవధ నిషేధం కానివ్వండి, ఈ యొక్క ధూమపాన నిషేధం కానీ, మద్యపాన నిషేధం ఉన్నట్టయితే ఈ సంస్కృతి సంప్రదాయాలని కూడా మనిషి నడవడిక ఒక వీక్షణంగా ఉంటుంది. కాబట్టి వాటిని అన్నింటి కూడా మానుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పి ఆ మహానుభావుడు ఆ రోజు చెప్పిండు. కాబట్టి ఈ రోజు ఆయన ఒక మహాత్మునిగా, ఒక దేవునిగా మన గుండెల్లో గూడు కట్టుకొని ప్రతి తండాల్లో కూడా మనం ఇలా గుళ్ళు కట్టుకునే స్థితికి ఎదిగిన మహానుభావునికి నిజంగా కూడా మనం గొప్పగా నివాళులర్పిస్తున్నందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడుతూ, చైర్మన్ గారు మాట్లాడారు, వీరందరూ కూడా మాట్లాడుతూ ఆ మహానుభావుని యొక్క సేవాలాల్ గారి యొక్క వారి యొక్క అనుభవం కానివ్వండి, వారి యొక్క బోధన గారి మీ అందరు కూడా చెప్పడం జరిగింది. మీకంటే నాకు తక్కువ తెలుసు, మీరు అందరు చెప్పిందే నేను వింటాను. కాబట్టి నేను ఆ సేవాలాల్ గురించి గారి పెద్దగా చెప్పాల్సింది లేదని మీ అందరికీ కూడా భావిస్తూ, ఏదైతే పెద్దలు మీరు అందరూ కూడా అడిగినారో ఆ రోజు గత సంవత్సరం మేము ఆది శ్రీనివాస్ గారు, సురేష్ నాయక్ గారు ఉన్నారు, గజల్లాల్ గారు ఉన్నారు, మీ అందరూ ఉన్నారు. అప్పుడు మీ అందరి సమక్షంలో ఇక్కడ ఒక చిన్న పంచాయతీ ఉంటే ఇక్కడున్న వడ్డార మిత్రులకు మనకు ఉన్నప్పుడు తప్పకుండా దీన్ని ఎకరం కింద మారుస్తామని చెప్పి ఎకరం స్థలాన్ని ఇప్పుడున్న అడిషనల్ కలెక్టర్ కీమేనా గారు వచ్చినప్పుడు వారి ముందే ఇవాళ వారు రాకపోయిన వారి కూడా పిలిచి ఉంటే బాగుండదు. మీరు పిలిచినా కానీ ఏదైనా పని నుండి రాకపోయి ఉండొచ్చు వారు, ఎందుకంటే కరెక్ట్ వస్తాం అమెరికా వెళ్ళేవారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మీకు మంచి అవకాశం, మన జాతి బిడ్డ అక్కడ ఉన్నాడు. కాబట్టి మన జాతి ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతున్నారు, రాజకీయాలు వేరు, ఇవన్నీ కూడా వేరు. రాజకీయాలు ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు ఉండాలి. అభివృద్ధి అప్పుడు అది జాతీయ అభివృద్ధి కానివ్వండి, మన గ్రామ అభివృద్ధి కానివ్వండి, మన ప్రాంత అభివృద్ధి కానివ్వండి, ఆ ప్రాంత అభివృద్ధికి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయినప్పుడు తప్పకుండా అది విజయం సాధిస్తామని నేను భావిస్తున్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో గత సంవత్సరం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు, హరిజనులకు, గిరిజనులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి మీరందరి ఆశీస్సులతోని గత సంవత్సరం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాగానే ఇలా గిరిజనులకు ఏదైతే దైవ సమానుడైన సేవాలాల్ జయంతి గారిని ఇలా ఒక సెలవు దినంగా ప్రకటించి మీ యొక్క మనోభావాలను గుర్తించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలను గుర్తించే దిశగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆ రోజు గత ప్రభుత్వం మీకు ఏదైతే హామీలు ఇచ్చి కొంతమేర నెరవేర్చిందో ఇవాళ దాన్ని కంటిన్యూ చేసి ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇలా అభివృద్ధి పనులు మారకూడదు ఇవాళ. కాబట్టి అప్పుడు భూమి ఇచ్చారు వాళ్ళు, కొంత శాంక్షన్ ఇచ్చిండ్రు, దానికి తోడుగా మాకు చేతనైనంత కూడా ఈ ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఇలా మీకు అనేకమైన ఫండ్స్ కూడా ఇచ్చి దానికి తోడు మీరు కూడా ఇలా సన్నీళ్లకు వేనీళ్లు తోడవుతున్నట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఇక్కడ ఉన్న ప్రభుత్వం చాలా అప్పులలో పోతున్నది, మీ అందరూ కూడా తెలిసిన విషయం. ఇలా తప్పకుండా ఇక్కడ వచ్చే సంవత్సరం సేవాలాల మహానుభావుని యొక్క దేవుని యొక్క ఉత్సవాలను మన భవనంలో జరుపుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన అన్ని సహాయాలు కూడా తెప్పించడానికి నా వంతు సహాయ సహకారాలు మీ బిడ్డగా, ఈ ప్రాంత బిడ్డగా మీకు అండదండగా ఉండాలని చెప్పి హామీ ఇస్తూ ఇవాళ దానికి తోడు మీరు కూడా మీ వంతు ఇదోదికమైన సహాయాన్ని అందించి ఇవాళ కొండంతకు ఘోరంతా ఇచ్చి ఈ భవనాన్ని ఒక మంచి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.